ధర్మశాల వేదికగా మరో ఒక్క రోజులో భారత్ ఇంగ్లాండ్ మధ్య చివరిదైన 5వ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇందుకు ఇరు జట్లు ఇప్పటికే సిద్ధమైపోయారు. అయితే ఈ 5వ టెస్టుకు ధర్మశాలలో సైతం స్పిన్ పిచ్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే భారత్ 3-1తో సిరీస్ ను సొంతం చేసుకున్న కెప్టెన్ అలాగే కోచ్ రాహుల్ ద్రావిడ్ ద్వయం ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇచ్చే ఆలోచన లేకుండా చివరి మ్యాచ్ లో కూడా విజయం సాధించడంపై దృష్టి సారించారు. అయితే ధర్మశాలలో చివరి మ్యాచ్ లో ఊరట విజయంపై కన్నేసిన ఇంగ్లాండ్ కు ఇది కాస్త మింగుడు పడని వార్తే. సహజంగా ధర్మశాల పిచ్చి పేసర్లకు అనుకూలం. కానీ 2022లో ఇక్కడ పిచ్చి కొత్తగా తయారు చేశారు. అప్పటి నుంచి ఇక్కడ స్వల్ప స్కోర్లు నమోదవుతున్నాయి. ఈ సీజన్ రంజీ ట్రోఫీలో ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 288 పరుగులు. అలాగే వారం రోజులుగా అప్పుడప్పుడు ధర్మశాలలో వర్షం పడింది. అందుకే ఫాస్ట్ పిచ్ ని సిద్ధం చేసేందుకు టైం లేదు. దీంతో స్పిన్ పిచ్ పైనే ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇరు జట్ల ఆటగాళ్లు మంగళవారం ధర్మశాల స్టేడియంలో ముమ్మర సాధన కూడా చేశారు. ఇక ధర్మశాల పిచ్ ఛేదనకు అనుకూలమని చెప్పవచ్చు. పిచ్ స్వభావ రీత్యా స్పిన్నర్లకు అనుకూలించిన ఇక్కడ శీతల వాతావరణం పిచ్చిపై పగుళ్లను ఏర్పడకుండా చేస్తుంది. దీంతో బంతిపై మెరుపు పోగానే బ్యాటర్లకు అలాగే స్పిన్నర్లకు పిచ్చి నుంచి సహకారం లభించనుంది. ఇక భారత స్పిన్నర్లు లైన్ అండ్ లెంత్ తో మాయ చేస్తుండగా ఇంగ్లాండ్ స్పిన్నర్లు తికమక పెడుతున్నారు. తొలి రోజు ఉదయం సెషన్ లో పేసర్లకు స్వింగ్ లభించే అవకాశం ఉన్నప్పటికీ టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం లేకపోలేదు.